అంటే సోషల్ మీడియాలో ఎక్కడ జూసినా కూడా అంతా ఇన్‌స్టాగ్రామ్‌లలో, యూట్యూబ్‌లలో, టీవీ ఛానల్స్‌ల అఘోరి అని చెప్పి చాలా బాగా పాపులర్ అయిపోయారు కదా ఆయన. అంటే మీకు తెలియకపోవడం ఏంటి మేడం? అంటే మీరు సోషల్ మీడియాని ఫాలో అవ్వరనా? లేకపోతే నేను ఎందుకు ఫాలో బయటకి అవ్వను. రావాలి నేను వస్తే బదలం అయిపోతా అన్నట్టుగా మీరేమన్నా బయటకి రాలేదా? లేదు మేడం. నేను సోషల్ మీడియాలో అంటే నేను ఫాలో గాను. ఇంకొకటి ఓకే. సోషల్ మీడియా గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని ఈమెకు పెళ్లయిందన్నట్టు ఎక్కడనన్నా మెన్షన్ చేసారా? లేదు గదా! అవును. రీసెంట్ టైమ్స్‌లో మెన్షన్ చేసి మాకు రీసెంట్ అయిందా నేను పెళ్లయింది. అలానే హనీమూన్ అని చెప్పి అంటున్నారు కదా! అదే ఇప్పుడు నేను రావడం వల్లనే ఇప్పుడు మేడం నాది తప్పు ఉంటే నేనొచ్చి మధ్యాహ్నం రివీల్ చేశాను. నైట్ వరకు ఎందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు? అదే కదా! ఫస్ట్ వాళ్ళ బంధం ఒక గురువు, శిష్యులు అని చెప్పారు. ఆ తర్వాత అమ్మ, కూతురు అన్నారు. ఇప్పుడేమో భార్యాభర్త అని అంటున్నారు. అసలు ఈ అఘోరి శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు? నాకు పర్సనల్‌గా గూడా కాల్‌లో మాట్లాడిండు. ఆమె నాకు కూతురనే చెప్పాడు. నేను అట్లా ఇంకా గూడా నమ్మాను నేను. అందరూ కూతుర్లే కట్ చేసుకుంటే ఇగ భార్యాభర్తలన్నమాట లాస్ట్‌కి ఆయన దృష్టిలో. అంతే అంతే అయిపోయింది. ఇప్పుడు అట్లనే అయిపోయింది మేడం. ఏం లేదు మేడం. ఒకటే నేను చెప్పాలనుకుంటుంది. తన మీద నా పోరాటం అయితే నేను ఆపను. నాకు జరిగినయి తనకు గూడా తెలుసు. ఇంకో ఇప్పుడు అమ్మాయి మాత్రం ఇంకో అమ్మాయి లైఫ్ అయితే ఇలా జరగొద్దు. ఆ వెళ్ళిన అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చేరాలి అంతే ఇంక. ఓకే. ఇప్పుడు నేనైతే వర్షిని వాళ్ళ పోరాటం అయితే ఫ్యామిలీతో చేస్తాను మేడం. మీరేమన్నా కలిసారా మొన్న కమిషనర్ దగ్గర? వాళ్ళతో లేదు నేను మాట్లాడి కలవలే గాని వాళ్ళ విష్ణు అన్నయ్యతోటైతే ఒక 2, 3 మాటలైతే మాట్లాడాను అంతే. సో, సో ఇప్పుడు నేనే అని పరిచయం చేసుకున్నాడు అంతే.